కోటప్పకొండ, ఎలమలకుదురు, కాకాని, అమరావతి వెళ్దామని అయితే నిన్న ప్లాన్ అయితే వేసుకున్నాం. కానీ లాస్ట్ కి ఎక్కడికి వెళ్ళామో ఈ షార్ట్ లో మీరే చూసేయండి. నిన్న శివరాత్రి కాబట్టి మా నైబర్స్ అందరూ ఫాస్టింగ్ ఉన్నారు. సో రోడ్డు మీద మీటింగ్ అయితే పెట్టాం. అప్పుడు ఈ ట్రిప్స్ అన్నిట్లో ఒక ప్లేస్ కి వెళ్దామని అయితే ప్లాన్ వేసాం. ఈలోగా పొల్లై వస్తే మా జున్నుగాడు వెళ్ళి కొనుక్కొని వస్తున్నాడు. ఇది మొత్తం ఆఫ్టర్నూన్ జరిగింది. ఇంకా ఈవినింగ్ 8 కల్లా అందరూ వచ్చేయాలి, టెంపుల్ కి వెళ్ళాలి అని అన్నారు. ఎవరి పాటికి వాళ్ళు వస్తున్నారు. ఎవరు లేరు గాని అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. నేను కూడా సేమ్ వస్తాను, చూస్తాను, ఎవరు లేరని ఇంట్లోకి వెళ్ళి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే చూసాను. ఇంకా మ్యాచ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్తూ కొంచెంసేపు మీటింగ్ చేసి తర్వాత అందరం కలిసి టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఇంతకీ అంత పెద్ద లిస్ట్ చదివా కదా, అందులో ఏ టెంపుల్ కన్నా అనుకుంటున్నారా? కాదు, ప్రతి ఇయర్ ఇలానే ప్లాన్ వేస్తాం, మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ కి వెళ్తాం. ఈ ఇయర్ కూడా సేమ్ మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ కే వెళ్ళాం. మేము టెంపుల్ కి వెళ్ళేసరికి టెంపుల్ లో కళ్యాణం కూడా అయిపోయింది. కళ్యాణం చేసిన తర్వాత ఇక్కడ అభిషేకం అయితే చేస్తారు. మొత్తం 11 అభిషేకాలు అయితే చేస్తారు. 11 అభిషేకాలు చూసాం. ఇక్కడ మేము అభిషేకం చేస్తుంటే చూస్తున్నాం. ఇంకా స్ట్రేంజర్స్ కూడా హెల్ప్ అయితే చేసాము. వాళ్ళు మొబైల్స్ ఇచ్చి మమ్మల్ని వీడియోస్ తీయమన్నారు, అవి చేసాం. ఇంకా కొంతమంది ఆంటీస్ అయితే ఫోన్ పెడుతున్నారు కానీ వీడియో ఆన్ చేయడం లేదు, ఫొటోస్ తీయడం లేదు. వాళ్ళకైతే ఇలా ఆన్ చేయాలి, ఇలా యూజ్ చేయాలని అయితే చెప్పాం. 9th అయితే అన్నాభిషేకం చేశారు. ఆ తర్వాత 10th అభిషేకం అయితే డ్రై ఫ్రూట్స్ తో చేశారు. మీరు కూడా హారతి తీసుకోండి. ఇంకా 11th అయితే అలంకరణ చేశారు. ఇంకా దర్శనం చేసుకొని మేమందరం ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు మీటింగ్ వేసుకొని కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం గుర్తుగా. ఈ షార్ట్ మీకు నచ్చిందా? సరే బాయ్.